నిజమో మనమైతే చెప్పలేము. నిజం కానీ చెప్తే ఈ జన్మలో మన కుటుంబం అయితే కలవదు. నన్ను శాశ్వతంగా దూరంగా పెట్టేస్తుందమ్మా. ఆ తర్వాత మనం ఒక్కటవడానికి ఛాన్సే లేకుండా పోతుంది. అబద్ధాలు చెప్తూనే ఉంటే చాలా భయంగా ఉందమ్మా. ఎప్పుడమ్మా దీని నుండి మనం విడుదల పొందుతాం? తెలియట్లేదు బంగారే, తప్పంతా నాదేనే. నన్ను క్షమించమ్మా. అమ్మా, నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? లేదు బంగారే, నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అన్ని సమస్యలే. నా వల్ల నా కుటుంబం పడ్డ కష్టం చాలదని ఇప్పుడు నా కూతుర్ని కూడా ఎన్నెన్నో పాటలు పెడుతున్నాను. రేపొద్దు నిజం తెలిసే రవి బాబాయ్ నిన్ను ఇంట్లో నుంచి తరివేస్తారేమో. నీ జీవితం ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది బంగారి. అమ్మా అమ్మా, నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఏడవకమ్మా. నేను భయపడితే నువ్వే కదా ఓదార్చాలి. నువ్వే ఇలా భయపడితే ఎలాగమ్మా? అమ్మా ఏడవకమ్మా. అమ్మా వదిలే అమ్మా, చూసుకుందాం. మనం ఎవరికీ ఏ చెడు చేయలేదు కదమ్మా. ఆ దేవుడు మనకి చెడు చేయడమ్మా. ఎవరూ కనపడడం లేదు. అందరూ తినేశారా? లేదమ్మా. ఏ, ఎందుకు తినడానికి రాలేదు? అది ఎందుకో మీకే తెలుసు కదమ్మా. నేను అందరినీ పిలిచి చూశాను. అందరూ తర్వాత తింటాం అంటున్నారు. మీరు ముందు తినండమ్మా. అత్తయ్య, ఇదిగో చూడు, అత్త నత్త అని చనువు తీసుకోవాలని చూసావనుకో, నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నాను. లేదత్తయ్య, టైం అయింది. భోజనం కూడా రెడీగా ఉంది. మీరొచ్చి తిన్నారు అంటే. నేను తింటే నీకేంటి, తినకపోతే నీకేంటి? ప్రేమ వలకబోస్తున్నట్టు నటించి నా మనసు మార్చాలని మాత్రం చూడకు. మా అత్తలాగే నేను నీ దగ్గర మోసపోతూ వచ్చాను. నీ మీద నిజంగానే నేను నమ్మకం పెంచుకున్నాను. కానీ నువ్వు ఆ ద్రోహిని తీసుకొచ్చి కంపెనీలో పెట్టుకుని నాతోనే తనని తీసేయటం కుదరదని చెప్పావు కదా? లేదత్తయ్య. మాట్లాడద్దు. నాకు చేతులున్నాయి, నాకు తినటం తెలుసు. నువ్వు వెళ్ళి నీ పనేంటో అది మాత్రం చూసుకో. నా విషయంలో తలదూర్చుకో. పో. అన్నట్టు మణమ్మా, అమ్మా, వర్షిణి ఎక్కడుంది? తను వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిందమ్మా. ఏంటండి, నాకేం అర్థం కావడం లేదు. చిన్నాన్న, పిన్ని భోజనం రెడీ అయింది, తిందాం రండి. ఏంటి కొత్తగా వచ్చి భోజనానికి పిలుస్తున్నా? ఇన్ని రోజులు నువ్వు వచ్చి తినమంటేనే మేము భోంచేసామా ఏంటి? మాకు తినడం తెలుసు, నువ్వు బయటికెళ్ళు. ఏంటిది, ఎవరు రానంటున్నారు? రవి సార్ కూడా బయటికి వెళ్తున్నారే. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. చూసారండి, దీనికి బాగా పొగరండి. ఎందుకు తినడానికి పిలుస్తోందో తెలుసా? ఇది చాలా మంచిది అని మన దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి పిలుస్తోంది. అదంతా పట్టించుకోక అమృత, వదిలే. ఎన్ని మారినా ఈ పరిస్థితి మాత్రం మారదు కదా మణి. ఎవరిని బ్రతిమాలి అడుక్కుని కుటుంబంగా పట్టి పెట్టలేం కదా. నాకు రాసి పెట్టుంది ఇంతే. సరే, కొంచెం చట్నీ వేయి.
ఏంటమ్మా లేచారేంటమ్మా? చాలు మణమ్మ. అమ్మా 2 ఇడ్లీయే తిన్నారు, అది మీకేం సరిపోతుందమ్మా? కనీసం ఇంకో ఇడ్లీ అన్నా. చాలు మణమ్మ. ప్రాణాలు ఉండాలి కాబట్టి తింటాను అంతే. దానికి మించి తిండి మీదంతా నాకు కోరిక లేదు మణి. ఏం లేకపోయినా అందరితో తినేటప్పుడు ఉన్న రుచి, ఒంటరిగా తినేటప్పుడు పంచభక్ష పరమాణాలు ఉన్నా తినబుద్ధి కాదు. రవి సార్, రవి సార్, ఎక్కడికి బయలుదేరుతున్నారు? రవి సార్, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడికి బయలుదేరుతున్నారు? జాను పని మీద నన్ను హైదరాబాద్ వెళ్ళమంది. ఎన్ని రోజులకి? జస్ట్ 1 డే ట్రిప్పే. ఆ, అంటే అది ఇదిగో చూడు బంగారి, మనం భార్యాభర్తలుగా నటిస్తున్నాం అంతే. ఇది నిజం కాదు. నీకిది అప్పుడప్పుడు గుర్తు చేయాల్సి వస్తుంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎప్పుడొస్తాను, నీకు ప్రతిదీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు, సరేనా? ఎందుకు ఎప్పుడు చూసినా ఇలా నా మీద విరుచుకుపడుతుంటారు? నేను మీ దగ్గర అసలు ఏం అడిగాను? నాకిలా క్వశ్చన్ చేస్తే నచ్చదు. అందుకే నేను ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్స్లోకి అసలు రాంది. నువ్వు ఊరికే ఎందుకు ఏంటి అని అడగద్దు బంగారి. లేదు, మన జాన్సమ్మ మన కోసం ఎంత చేశారు. ఆవిడ కోసం మనం ఏదైనా చేస్తే ఆవిడ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా. రేపు జాన్సమ్మ బర్త్డే, మనం అది బాగా సెలబ్రేట్ చేయాలి. ఈ టైంలో మీరెలా ఊరికి వెళ్తే ఎలాగా? ఇప్పటికే జాన్సమ్మ నాతో ఎవరూ ప్రేమగా ఉండట్లేదని బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు మనం కూడా తోడుగా లేకపోతే తప్పవుతుంది కదా. మీతోనే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడింది ఇంతసేపు మీరు వినలేదా? రేపు కొంచెం చూసుకుని త్వరగా రండి. నైట్ పార్టీ ఉంది. ఓకే బాయ్. నేను చెప్పింది అర్థమైంది కదా?